హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హార్నెస్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం 'భూత్ బంగ్లా' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మూవీ వచ్చేసి మనకి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీలో హీరో అక్షయ్ కుమార్ మరియు దర్శకుడు ప్రియదర్శన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదివరకే 'హేరా ఫేరీ' అండ్ 'భూల్ భులయ్యా' అనే మంచి క్లాసిక్ మూవీస్ పడ్డాయి. ఇది కూడా అలానే ఉంటుందని ట్రై చేశా. బట్ మూవీ చూసాక నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇది నా సిట్యుయేషను. రకరకాలుగా అనిపించింది. మూవీ అయితే అస్సలు నచ్చలేదు గైస్ నాకు. ముందుగా స్టోరీ వచ్చేసి ఇండియాలో ఉన్న తన వారసత్వ బంగ్లాలో తన చెల్లి పెళ్లి చేయాలని లండన్ నుండి వస్తాడు అక్షయ్ కుమార్. అయితే అతనికి ఇక్కడ కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. ఆ బంగ్లాకి సంబంధించి ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇంతకీ అక్షయ్ ఆ బంగ్లా గురించి తెలుసుకుంది ఏంటి? అందులో ఏముంది? అక్షయ్ తన పెళ్లి ఆ బంగ్లాలో చేస్తాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆ స్టోరీయే. అస్సలు ఆ స్క్రీన్ ప్లే ఏమాత్రం కొత్తగా అనిపించదు. ఇంకిన్ని రోజులని హర్రర్ మూవీస్ అంటే ఒకటే టెంప్లెట్ వాడతారు. అప్పుడెప్పుడో వచ్చిన 'చంద్రముఖి' నుంచి మొన్నొచ్చిన 'కాంచన' వరకు సేమ్ టెంప్లెట్. అసలు ఎక్కడ చేంజ్ అనేదే లేదు. ఒక బంగ్లా. ఆ బంగ్లాలో హీరో ఎళ్తాడు. హీరో చుట్టూ కొంతమంది కమెడియన్స్ ఎళ్తారు. వాళ్ళకి మాత్రం ఏమవ్వదు. మిగతా ఎవరెళ్ళినా గానీ ఆ దెయ్యం వాళ్ళని చంపేస్తుంది. ఇదే కదండీ మనం అన్ని సినిమాలో చూస్తున్నాం. ఇంకా కొత్తగా ఏం చూపిచ్చారండి మీరిందులో? సీ ఇక్కడ పాయింట్ ఏందంటే, మీరు ఓల్డ్ టెంప్లేట్ తీసుకోవడం పాయింట్ గాదు. సో, మీరు ఒక హర్రర్ కామెడీని ప్రెజెంట్ చేసినప్పుడు మూవీలో హర్రర్ అయినా ఉండాలి, లేదా కామెడీ అయినా పీక్స్‌లో ఉండాలి. కానీ ఈ మూవీలో రెండూ లేవు. అదే గాకుండా అనవసరంగా కొన్ని సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ ఎందుకొస్తాయో ఎవ్వడికి అర్థం కాదు. అవి చాలా లాగ్‌గా అనిపిస్తాయి. మూవీ స్టార్టింగ్ మాత్రం కొంచెం బాగానే తీశారు. సో, ఎప్పుడైతే మన అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తారో, అక్కడి నుంచి మూవీ ఎటు పడితే అటు వెళ్తూనే ఉంటుంది. ఓకే. సర్లే చూపించండి అని చూస్తున్న కొద్దీ చూస్తూనే ఉంటాం. సో, కరెక్ట్‌గా అప్పుడొచ్చిద్దండి ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్ పోర్షన్ ఒకటే కొంచెం పర్లేదు అనిపిచ్చిద్ది. సర్లే ఇక్కడి నుంచైనా బాగుంటుంది. కనీసం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయినా బాగుంటాయిలే అనిపిస్తే, అది ఫస్ట్ హాఫ్ కన్నా మరీ ఘోరంగా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్‌లో మాత్రం అక్షయ్ కుమార్ గారు డ్యూయల్ రోల్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అందులో నో డౌట్. అండ్ రాజ్‌పాల్ యాదవ్ గారు మరియు పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చే సీన్‌లు కూడా మనకి ఓల్డ్ మూవీస్ గుర్తు చేస్తూ ఉంటాయి. ఇది కూడా కొంచెం వరకే. బట్ మిగతా మూవీ అంతా అంతగా అసలు కనెక్టే అవ్వదు. మూవీకి సంబంధం లేకుండా హీరోయిన్ ట్రాక్‌ని ఇరికించి మరీ లెంత్ చేశారు. ఇకపోతే క్లైమాక్స్ వచ్చేసరికి మరీ సింపుల్‌గా ముగించేశారు. సాంగ్స్ అండ్ మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమాలో గట్టిగా చెప్పాలంటే ఒక 4 చోట్ల మాత్రం మనకి హర్రర్ సీన్స్ చూపిస్తారు. అది కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వచ్చి అలా ఎళ్ళిపోతాయి. సో, మిగతాదంతా ఒక కామెడీతో లాగేద్దాం అనుకున్నారు. బట్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అదే ఇక్కడ పెద్ద మైనస్. సో, ఓవరాల్‌గా మూవీ మాత్రం చాలా బోర్‌గా అనిపించింది. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు మాత్రం ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ 'భూత్ బంగ్లా' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.